జిల్లా చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల ప్రక్రియను సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనో చౌదరి చేర్యాలలో పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4 మండలాల్లో మొత్తం 4659 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ అస్ట్వైల్ దాని కింద 12 జిల్లాలు వస్తున్నాయి. దీంట్లో మనకి 52 క్యాండిడేట్స్ మొత్తం కంటెస్ట్ చేస్తున్నారు. ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి సిద్దిపేట జిల్లాలో మనకి 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 5 పోలింగ్ స్టేషన్లలో కూడా 2 చేర్యాల్లో ఉన్నాయి. ఒకటి కొమురవెల్లి, ఒకటి మద్దూరు, ఒకటి దూల్మిట్ట. ఈ 5 పోలింగ్ స్టేషన్లకి సంబంధించి మనకి దాదాపు ఒక 4600 ఓటర్స్ దాకా ఉన్నారు. మనకి పోలింగ్ అనేది 8 నుంచి 4 వరకు ఉంటుంది కాబట్టి అందరూ గ్రాడ్యుయేట్స్ తోటి కూడా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ఒక ఇన్ఫార్మ్డ్ డెసిజన్ తీసుకొని ఎమ్మెల్సీని అనేది ఎన్నుకోవాలి అనేది ఒక రిక్వెస్ట్. ఈ పోలింగ్ కి సంబంధించి మనకి ప్రిఫరెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి 1 నుంచి 52 వరకు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. దీనికి సంబంధించి మనకి బ్యాలెట్ పేపర్లో వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఇండికేట్ చేయవలసిందిగా ఉంటుంది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో కూడా మనకి పోలింగ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాము. మొత్తం ఎలక్షన్స్ అంతా కూడా పీస్ఫుల్ గా జరిగే విధంగా చూస్తాం.